ఇప్పుడు సుబ్రహ్మణ్య ఆరాధన అనేట్టుగా చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఏమిటో కంగారు కంగారు పడిపోతూ ఉంటారు. కంగారు పడవలసిన అవసరం లేనే లేదు. ఎందుకంటే ఆయన సదాచారమూర్తి మాత్రమే కాదు, ఎక్కడ ఆయన పట్ల మనసు ఉంటుందో ఆ మనసు కూడా తన కైవశం అయిపోతాడు. ఆచారాలకు మాత్రమే కట్టుబడి ఉంటాడనేది అపోహ. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ తానే వచ్చి వశమైపోతాడు. అదే కాక ఇంకోటి ఏంటంటే, ఉపాసన పరులకు బాగా అర్థమవుతుంది. అన్ని విద్యలలో కల్లా ఉపాసన, శ్రీ విద్య మహా గొప్ప ఉపాసన. సుబ్రహ్మణ్య ఆరాధన ఎవరికైతే ఉంటుందో శ్రీ విద్య తానంతట తానే వశమయ్యి వాడిని కరుణిస్తుంది అని చెప్పి చెప్పబడుతుంది అన్నమాట. అంత గొప్ప ఆరాధన కల్పం ఇందులో ఉంది. ఇంకొక సౌలభ్యం ఏంటంటే, తెలిసిన వాళ్ళు తెలిసినట్టు చేస్తారు, ఏమీ తెలియని వాళ్ళు ఏమీ తెలియనట్టు చేస్తారు. ఆ రెండిటికి కూడా సులభ ప్రసన్నం అయిపోతాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అంత గొప్ప ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన. ఆయనకి మడి కంటే మనసు కావాలి, ఆచారం కంటే విశ్వాసం కావాలి. మనసు, విశ్వాసం, నమ్మకం ఎక్కడైతే ఉంటాయో తానే పరిగెట్టుకుని వచ్చి నీకేం కావాలో చెప్పు, నేను నీ పక్కనే ఉన్నానుగా, ఏం కావాలని అడిగేటటువంటి కరుణ కలిగినటువంటి దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు. శుభ్రం.